అన్నమయ్య జిల్లా రాయచోటిలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. మద్యం, సెల్ ఫోన్, అతివేగం కారణంగానే అధికంగా రోడ్డు ప్రమాదాలలో మృత్యువాత పడుతున్నట్లు గుర్తు చేశారు. ఇక్కడ ఆహ్వానితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా. యువకులు హెల్మెట్ కొనుక్కుంటారు, ఫ్యాషన్ గా వెనకాల క్లిప్ వేసుకొని పెట్టుకుంటారు, కానీ తల మీద పెట్టుకోరు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం కనపడమనో, చాలా మంది క్రాప్ దెబ్బతింటుందనో, లేకపోతే చెమట పడుతుందని చెప్పి హెల్మెట్ పెట్టుకోలేని కారణాలు ఉన్నాయి. దయచేసి సోదరి సోదరుమనులారా, మనకు ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా కూడా, డాక్టర్స్ అనుకోండి, ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే ఏదైనా ఒక నియమం పాటించాలంటే దాంట్లో చాలా క్షుణ్ణంగా, సూక్ష్మంగా ఆలోచించే చెప్తా ఉంటారు. మనము సినిమా థియేటర్కి వెళ్తాం, ఫస్ట్ పొగ తాగద్దు అంటే ఆ టైంలో మనం బయటికి వెళ్ళి ఏమైనా పాప్కార్న్ కొనుకొచ్చుకుంటాం, అది తినేదానికి ఇష్టపడం మనం. అదే మనకి ఏదైనా మంచి చెప్పేటప్పుడు మనం పట్టించుకోము. రేపు ఏదైనా అలాంటి సంఘటన మన కుటుంబంలోనో మన మిత్రులకో జరిగితే ఆ రోజు మనం బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా హెల్మెట్ అనేది ధరించండి. హెల్మెట్ వేసుకొని పోతే తప్పకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు తల అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీలో. కాబట్టి తలలో ఏవైతే ఉంటాయో, బ్రెయిన్ అనుకోండి, మనకు అన్ని ఏవైతే అవయవాలు ఉంటాయో చాలా అంటే ఏమంటారు సెన్సిటివ్ ఆర్గాన్స్, కాబట్టి అవి ప్రొటెక్ట్ చేసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడతాము. కాబట్టి చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళు మీ మీద నమ్మకం లేకపోయినా మీ పేరెంట్స్ మీద